జమిలీ ఎన్నికల దిశగా బీజేపీ ప్రభుత్వం వేగవంతమైన అడుగులు వేస్తోంది. ఇక ఇందుకోసం నిన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు కూడా ఈ బిల్లును తీసుకొచ్చింది. ఆ పార్లమెంట్లో ఆ బిల్లుకు జరిగిన ఓటింగ్లో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సాధించిన పరిస్థితి. ఇక దీంతో జమిలీ ఎన్నికలకు మార్గం సుగమమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల మంచి ఏంటి, చెడేంటి, ఈ ప్రజాస్వామ్యానికి ఇది ఎంతవరకు శ్రేయస్కరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జమిలీ ఎన్నికల్ని మీరు స్వాగతిస్తున్నారా? ఆల్రెడీ నిన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు మెజారిటీ సాధించింది భారతీయ జనతా పార్టీ, అనుకూలంగానే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసలు జమిలీ వల్ల ఎంతవరకు ఉపయోగం? వాస్తవంగా జమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. భారత రాజ్యాంగంలోని మొదటి ప్రకరణలో చాలా క్లియర్గా ఏం చెప్తా ఉంటుందంటే 1, 2, 3 ప్రకరణలు మనం జాగ్రత్తగా చూస్తే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తా ఉంటుంది. అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్యనే భారతదేశం. మరి రాష్ట్రాల యొక్క స్వతంత్రాన్ని గౌరవించకుండా, రాష్ట్రాల్లో ఉండే ప్రజల అభిప్రాయానికి అవకాశం లేకుండా మొత్తం దేశం మీద ఏకస్వామ్యాన్ని, ఏకపార్టీ నాయకత్వాన్ని, ఏక వ్యక్తి నాయకత్వాన్ని రుద్దడమే ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిన్న పార్లమెంట్లో బీజేపీ అబాస్పాలైంది. వాస్తవంగా జమిలీ ఎన్నికల మీద తీర్మానం జరగాలనుకున్నప్పుడు మొత్తం జమైన వాళ్ళల్లో 2/3 వంతు సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళకు సింపుల్ మెజార్టీ వచ్చింది తప్ప 2/3 వంతు మెజార్టీ రాలేదు. రాకపోవడం వల్లనే మళ్ళీ ఆ విషయాన్ని జాయింట్ పార్లమెంట్కి ఇచ్చినారు. ఒకవేళ 2/3 మెజార్టీ వస్తే బిల్లు చట్ట రూపంలోకి వచ్చేది. రాలేదు, వాళ్ళు ఓడిపోయినారు. వాళ్ళ ఆశించిన మెజార్టీ రాలేదు కాబట్టి జాయింట్ పార్లమెంటరీ పంపారు. మేము జాయింట్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీగా జమిలీ ఎన్నికలను మేము వ్యతిరేకిస్తాం. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం చాలా క్లియర్గా భిన్నత్వాన్ని గౌరవిస్తుంది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక మాత్రమైన పోరాటాలు ఇక్కడ ప్రజలు కలిసికట్టుగా చేశారు. రాష్ట్రాలకు ఒక ప్రత్యేకమైన భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఉంటాయి. భారతదేశమే ఒక మినీ ఖండం అది. దీన్ని అందుకోసం మనం భారతదేశాన్ని మనం సబ్ కాంటినెంట్ అంటే మనము ఉపఖండంగా గుర్తిస్తూ ఉంటాం. కానీ అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు ఉన్న దేశంలో ఏక విధానాన్ని అమలుపరచడమే స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి ప్రజాస్ఫూర్తికి, భారత స్ఫూర్తికి, భారతీయతకు ఏదైతే భిన్నంగా జమిలీ ఎన్నికలను చేసే ప్రయత్నం చేస్తున్నారో మేము శక్తి కొద్దీ మేము బలంగా ప్రతిఘటన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఒకవైపు అదానికి వ్యతిరేకంగా మేము ఎందుకు వచ్చామంటే ఆర్థిక న్యాయం, ప్రజలందరికీ చెందాల్సిన ఆర్థిక న్యాయాన్ని పెట్టుబడిదారులపై ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లాగే మణిపూర్లో మేము అల్లర్లను జరుగుతూ ఉంటే మనకి రోమ్ చక్రవర్తి పిడేలు వాయించినట్టుగా మోడీ గారు ఇక్కడ కూర్చొని అక్కడికి పోవట్లేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందో ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలోనే మా మల్లికార్జున ఖార్గే గారు, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు. కానీ మోడీ ఒకటే అంటున్నారు, రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలు కోసం 5 సంవత్సరాల సమయం ఇచ్చేందుకే ఈ జమిలీ ఎన్నికలు తోడ్పడతాయి అనేది వాళ్ళ సింగిల్ లైన్ స్టేట్మెంట్. మిమ్మల్ని నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. బీజేపీ అధికారంలోకి వచ్చినాక 9 సార్లు ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసే చరిత్ర వాళ్ళది. 9 సార్లు. ఈ 9 సార్లు కూల్చేసిన వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే దానికి ఇచ్చే సమాధానం ఏంటో ఒకసారి చెప్తే నేను కూడా వింటాను సిద్ధంగా ఉన్నా. రెండోది, ఈరోజు బీజేపీ స్థిరమైన మెజార్టీతో పరిపాలన చేస్తూ ఉన్నారా? ఒక ఊతంగా టీడీపీ ఉంటే మరొక ఊతంగా జనతాదళ్ యునైటెడ్ ఉంది. అందులో ఏ ఒక్కరు ఊతకారను తీసేసుకున్నా కేంద్ర ప్రభుత్వం పడేలా కూలిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ప్రభుత్వం స్థిరంగా లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు స్థిరంగా ఉండే ప్రయత్నం మీరు చేయనప్పుడు రేపు మొత్తం దేశం అంతా 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయని భరోసా మీరు ఎట్లా ఇవ్వగలుగుతూ ఉంటారు? ఇక్కడ ఎన్నికలు అనేవి ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన స్థిరత్వం అనేది ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు, ఆ పార్టీ నిర్ణయిస్తూ ఉంటుంది. కేంద్రంలో ఉండి నువ్వు నిర్ణయించావు కదా, అంటే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు నీ మీద ఆధారపడేలాగా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు మీ పార్టీని భుజం మీద మోసేలాగా తయారు చేస్తూ ఉన్నావు. మీ విధానాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, మీ విధానాలు ఎన్నికల విధానాలకు వ్యతిరేకం, మీ విధానాలు భారతీయ స్ఫూర్తికి అట్లాగే సమాఖ్య విధానాలకు వ్యతిరేకం. కాబట్టి ఈరోజు మేము బలంగా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం. దీనిపైన న్యాయ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఎస్, ఆల్రెడీ మేము న్యాయ పోరాటంలో ఉన్నాం. మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నాం, మేము మొట్టమొదటిసారిగా ఏమన్నాం, మీరు జమిలీ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాన్ని మీరు ప్రకటించగానే మేమన్నాం దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించుకున్నాం. మేమే అన్నాం కదా. ఈరోజు ఏమైపోయింది, నెత్తి మీదకి వెళ్ళి 2-3 దెబ్బలు కొట్టినట్టుగా మీరు ఓడిపోయినారు. అంటే మీరు సింపుల్ మెజార్టీతో గెలవచ్చు, కానీ 2/3 మెజార్టీని మీరు తీసుకొచ్చుకోలేకపోయినారు కదా. తీసుకురాకపోయేసరికి ఏమైపోయింది మీ పరిస్థితి? ఏమైపోయిందంటే మళ్ళీ జాయింట్ పార్లమెంట్కే మీరు నివేదించే ప్రయత్నం చేస్తుంది. కానీ నైతికంగా మేము గెలిచాం. రేపు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది. భారత రాజ్యాంగం రక్షించే హక్కు, అధికారము, బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. సుప్రీంకోర్టు చాలాసార్లు ఏమందంటే రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికి లేదండి. ఈరోజు రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు, సమాఖ్య విధానం అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి న్యాయపరంగా కూడా మేము ప్రభుత్వంతో ఢీకొనేందుకు, దానిపై న్యాయపరంగా మేము గెలిచేందుకు కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా మేము
ఒక మార్గంగా దాన్ని చూస్ చేసుకుంటున్నాం మేము. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ అండి. అది పరిస్థితి. జమిలీ ఎన్నికలకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం వేగవంతమైన అడుగులు వేస్తుందో ఈ ప్రజాస్వామ్యానికి ఈ జమిలీ ఎన్నికలు చాలా ప్రమాదకరం అనే అంశాన్ని కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాము, అవసరం అనుకుంటే న్యాయ పోరాటం కూడా చేస్తాము అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, తెలుగు, హైదరాబాద్.